దొంగ తుమ్మ చెట్టు కింద వంట చెయ్యమ్మో పూసాలోల్ల రాజమ్మ. మా అమ్మ నన్ను ఎప్పుడు పనిచేయవు అని తిడుతుండే. ఇప్పుడు నేను పోలీస్ జాబ్ లో సెలెక్ట్ అయ్యి నాకు జాయినింగ్ లెటర్ వచ్చిందని తెలిస్తే ఏమంటదో పోయి మా అమ్మకి చెప్తా. అమ్మా ఏమరా నాకు జాబ్ వచ్చిందని మా అమ్మ నోరు తీపి చేసి చెప్తా. అమ్మా ఇది పట్టుకో, ఇప్పుడే వస్తా. ఇదే చెప్తారా అమ్మా, నోరు తీపి చేసుకో. నన్ను ఎప్పుడు పని చేయవు అని తిడుతుంటావు కదా, ఇవాళ నేను మంచి పని చేసిన. అవునైనా కాగితం బాగా తెచ్చిస్తే ఫైల్ పెడితే ఫై బాగా అంటుకునే. ఫైల్ పెట్టి అంటించినావా? నువ్వు యాద్ చూసినా ఇట్టే చేస్తావు. పోయిన సంవత్సరం కూడా మన ఊరు సర్పంచ్ వాళ్ళు వేసిన తులసి వారి కబడ్డీ సీర్ చేద్దామంటే కూడా ఏనియకపోతివి. అవురా, వాళ్ళది పత్తి బాగా వచ్చిందట కదా. పత్తికా కూడా లావు సైజు బాగా వచ్చిందమ్మా. పత్తి కూడా బొగ్గ నిండగా సిక్క బలిగింది. నీకు పోయిన సంవత్సరం వానలు ఎక్కువ అయింటే కూడా తులసి వారి పత్తి ఇత్తనము వానలకు తట్టుకొని పంట బాగా వచ్చింది. పత్తి కాయ కూడా పత్తి తూకం కూడా చాలా తూకం వచ్చింది. నిజంగానే మనం అదే ఎత్తమారా? మనమే కాదు అందరు అదే ఎత్తామంటున్నారు. మనం కూడా తులసి వారి కబడ్డీ సీడ్స్ పత్తి విత్తనమే ఎత్తాం.